హాయ్ అండి, వెల్కమ్ టు ప్రైతి అండ్ జిత్విన్. మేమందరం కలిసి ట్రెక్కింగ్కి వెళ్తున్నామండి. అయితే ఇక్కడ నా ఫ్రెండ్స్ అండ్ జిత్విన్ ఫ్రెండ్స్ కలిసి ట్రెక్కింగ్కి వెళ్తున్నామండి. ఈ కొండ ఎక్కడంటే వైజాగ్ సీతంధార కొండ అండి. మేము ఇదివరకు కరోనా టైంలో బాగా అలవాటై ఎక్కిన కొండేనండి. ఎక్కువ టైమ్స్ ఎక్కేవాళ్ళము కరోనా టైంలోని. సో మళ్ళీ ఇప్పుడే ఎక్కడం చాలా సంవత్సరాల తర్వాత కరోనా వచ్చి వెళ్ళిపోయి అప్పుడే 3 ఇయర్స్ పైన అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ ఇదే ఎక్కడమండి. కొంచెం చెట్లు పొట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. అయినా బాగా టఫ్ ఈ కొండ ఎక్కడం. కొంచెం అలవాటైంది కాబట్టి కొంచెం పర్వాలేదు. కొత్తగా ఎక్కే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో నేనైతే షూ కూడా వేసుకోలేదు. షూ వేసుకుంటే ఇంకొంచెం కంఫర్టబుల్గా అనుకోకుండా వచ్చేసాం అనమాట. అందుకనే ఇంకా వేసుకొని అంత అలా ప్లాన్డ్గా అలా రాలేదు. అప్పటికప్పుడు అనుకొని ఇంకా వచ్చేసాము. నేను జిత్విను నేను ఇద్దరం షూ వేసుకోలేదు. మిగతా అందరూ షూతోనే వచ్చారు. ఇక్కడ చూసారు కదా, వీళ్ళు అన్నయ్య వదిన ఫస్ట్ టైం ఎక్కుతున్నారు. వాళ్ళకి కొంచెం టఫ్గానే ఉంది. మేము అందరం ఎక్కి ఉండేవాళ్ళం కదా, మాకు కొంచెం రూట్లో తెలుసు, కొంచెం పర్లేదు, బెటర్గానే నడిచేసాము. ఇంకా జిత్విన్ ఇంకా మిగతా వాళ్ళైతే ఇంకా చాలా ఫాస్ట్గా ఎక్కిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారండి. నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. మొత్తం ఇప్పుడైతే కొండంతా ఎక్కేసాము. కానీ కొండపై నుంచి మొత్తం వైజాగ్ సిటీ అంతా బాగా కనిపిస్తుందండి. మీకు చూపిస్తున్నాను చూడండి. వైజాగ్ సిటీ అంతా మొత్తం చిన్న చిన్న బిల్డింగ్స్, ఇంకా పై వరకు వెళ్తే బీచ్ కూడా మాకు కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మొత్తం ఇది 3 కొండలండి. 3 కొండల్లో మేము ఒకే కొండ ఎక్కాము. మేము అప్పటికే 4:35కి అలా స్టార్ట్ అయ్యాము. మేము దిగేసరికి చీకటి పడిపోతుంది అని చెప్పి మేము ఒకే ఒక కొండ ఎక్కాము. ఇంకా 2 కొండలు అయితే ఇంకా బాగుంటుంది. ఒక కొండంతా తోటలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చగా గుబురుగా చెట్లు అయితే బాగా వచ్చాయి. మేము కరోనా టైంలో అయితే కొంచెం ఎక్కువ రాయి కింద ఉండదండి, అంత పచ్చగా ఏం లేదు. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఏమో మొత్తం ఇంకా గుబురుగా పచ్చగా అలా ఉంది. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము చల్లబడ్డాకి వెళ్ళాం కదా, మంచి గాలి అది కూడాని. ఇక్కడ మొత్తానికి కొండ అందరం మెల్లగా ఎక్కేసాం పై వరకును. ఒకరి తర్వాత ఒకరు ఇంకా ఆగి అలాగా ఎక్కేసామండి. చూసారా సిటీ ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం కూడాని. మా వైజాగ్ వారియర్ అండి, రిత్విక్ తన పేరు, వాళ్ళ మదరు. ఫైనల్గా అందరం కొండ ఎక్కేసి కొండ మీద కూర్చున్నాం. హైట్ వరకు ఎక్కేసామండి. అందరం ఇంకా రిలాక్స్ అయి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కొండ దిగడం స్టార్ట్ అయింది. అయితే ఈ రూట్ ఎవరికి తెలియదు, జిత్విన్ చెప్పాడు రూట్ ఇలా అని. సో ఇంకా వాడిని ఫాలో అయిపోయాం. వాడు ఇదివరకే కంటిన్యూస్గా వెళ్తాడు జిత్విన్ అయితే. సో వాడికి బాగానే తెలుసు రూట్ అని చెప్పి ఇంక వాడిని ఫాలో అయిపోయాము. ఇక్కడ దిగుతుంటుంటే మనకి పెద్ద ఆంజనేయ స్వామి కనిపిస్తుందండి. నా ఫేవరెట్ టెంపుల్, నాకు బాగా ఇష్టం ఆంజనేయ స్వామి అంటే. ఇంకా అందరం కూడా మెల్లగా దిగిపోతున్నాము. దిగిపోయిన తర్వాత మీకు గుడి అక్కడ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను డీటెయిల్గా. అయితే మొత్తం గుడి లోపలికి ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా మేము ట్రెక్కింగ్ చేసి ఇవన్నీ కదా, గుడికి వెళ్తే మళ్ళీ స్నానం చేసి ఇలా ఫ్రెష్ అయ్యి వెళ్ళాలని చెప్పి ఇంకా బయట నుంచే మీకు అది చూపిస్తానండి. మొత్తం మెల్లగా అందరం దిగిపోతున్నాము. ఇక్కడ మనం దిగేటప్పుడు చిన్న గృహలా ఉంది చీకటిగా. అప్పటికి మేము దిగేటప్పటికి టైం కరెక్ట్గా 6 అవుతుందండి. ఫైనల్గా అయితే దిగిపోయామండి. కొంచెం దిగేటప్పుడు మాత్రం రిలాక్స్గా అనిపించింది. ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం చాలా టఫ్గా ఉంది. కాళ్ళు పట్టేశాయి. అయితే ఇప్పుడు మీలో చాలామందికి ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అసలు అలా ఇష్టపడే వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామిని చూపిస్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే కనుక ఈ ఆంజనేయ స్వామిది విగ్రహం బయట నుంచి చాలా పెద్ద విగ్రహం అండి, చాలా ఎత్తుంటుంది. ఎంత హైటో నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా పెద్ద విగ్రహం. చూసారు కదా, ఎక్కడో ఈ చుట్టూ మధ్యలో టెంపుల్ పైన ఇలా విగ్రహం ఉంటుందండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే ఆ లాగ్ మీతో షేర్ చేసుకుంటాను.
మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇగో ఈ లోపు మా బెటాలియం అంతా కూడా ఇలా ఫన్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు, అందరూ మాట్లాడుకుంటూ అలాగా. ఇగో మా వైజాగ్ వారియర్, నెక్స్ట్ ఇంకా జిత్విన్ ఫ్రెండ్ కార్తికేయ, అన్నయ్య, వదిన, అలా అందరూ కలిసి వస్తున్నారు. ఇగోండి ఫ్రంట్ నుంచి చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో, చాలా పెద్ద విగ్రహం అండి. నేను ఇదివరకు పాత ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు రోజు టెర్రస్ మీద నుంచి చూసేదాన్ని, టెర్రస్ మీదకి బట్టలు ఆరేసినప్పుడు గట్టని. అలాగే మా హాల్లో విండో తీస్తే ఎదురుగా కనిపించేదండి. సో ఇప్పుడు ఏదైనా నేను హౌస్ మారిన తర్వాత ఏదైనా మిస్ అయ్యానంటే నా హనుమంతుడిని మిస్ అవుతాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.